అడవి కట్టుబాటు. పిరికితనం పోతేనే గెలిచేది. అడవి కట్టుబాటు. అనగనగా ఓ అడవి. దానికి రాజు సింహం. అయినా దానిలో ఎలాంటి గర్వమూ ఉండేది కాదు. అది ఆజ్ఞలు కాకుండా సూచనలు మాత్రమే చేస్తుండేది. కాని ఓ కట్టుబాటును మాత్రం అందరూ పాటించేలా చూసేది. అదేంటంటే క్రూరమృగాలు ఆకలి వేస్తేనే జంతువులను చంపాలి. అలాగే వీలున్నంత వరకు ఎవరి ఆహారం వారే సంపాదించుకోవాలి. పసి ప్రాణులు, ముసలి జీవులు, ఆరోగ్యం సరిగాలేని వాటికి, వైకల్యం ఉన్న జీవులకు మాత్రం మినహాయింపు ఉండేది. కొంతకాలానికి ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది. దానికి బద్ధకం ఎక్కువ. ఆ రాజ్యంలోని కట్టుబాటు దానికి నచ్చలేదు. దాన్ని పాటించకుండానే తన పొట్ట నింపుకోవాలని అది అనుకుంది. మెల్లగా తన తెలివితో మృగరాజు దగ్గర కొలువు సంపాదించింది. రాజు పేరు చెప్పి తోటి జంతువులను బెదిరించి వాటి ఆహారము కాజేసేది. తేలిగ్గా తిండి లభిస్తుండటంతో అవసరమైన దానికన్నా ఎక్కువ తినేది. ఇలా ఓ సంవత్సర కాలానికి నక్క శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. చివరికి దానికి ఊపిరి తీసుకోవడమూ కష్టమైంది. అప్పుడు అది మృగరాజుతో తన గోడు వెళ్లబోసుకుంది. సింహం రాజవైద్యుడైన ఎలుగుబంటితో దానికి చికిత్స చేయించింది. సోమరిగా ఉంటూ అవసరమైన దానికన్నా ఎక్కువ తినడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఎలుగుబంటి నక్కతో చెప్పింది. నేను కట్టుబాటు పెట్టిందే మీ అందరి ఆరోగ్యం కోసం. ఇకనైనా దాన్ని పాటించు, నీకే మంచిది అని సింహం నక్కతో చెప్పింది. అప్పటినుంచి అది తన బద్ధకాన్ని వీడింది. మిగతా జంతువుల్లానే ఆ అడవి కట్టుబాటు పాటించింది. పిరికితనం పోతేనే గెలిచేది. ఒకసారి 2 మేకలు ఆహారం వెతుక్కుంటూ ఓ కొండ దగ్గరికి చేరాయి. చుట్టుపక్కల ఎక్కడా వాటికి గడ్డి కనిపించలేదు. అప్పటికే అవి చాలా ఆకలితో ఉన్నాయి. అప్పుడే వాటికి చాలా ఎత్తున ఉన్న ఆ కొండ మీద కాస్త గడ్డి కనిపించింది. పద వెంటనే వెళ్ళి తినేద్దాం అంది రెండో మేక. అమ్మో, అంత పైకి ఎక్కడం నా వల్ల కాదు. ఇప్పటికే చాలా దూరం నడిచాను. ఇక్కడే ఏదో ఒకటి వెతుక్కుని తింటాలే. వెళ్తే నువ్వెళ్ళు అంటూ అక్కడే ఉండిపోయింది మొదటి మేక. ఇక రెండో మేక ఆ కొండను ఎక్కి కడుపు నిండా ఆహారం తింది. దాని నేస్తం కోసం కూడా కాస్త గడ్డి పట్టుకొచ్చింది. కాని దానికి ఎక్కడా ఆ మేక కనిపించలేదు. అది కిందే ఆహారం కోసం వెతికి వెతికి ఓ చోట కూలబడిపోయింది. కాసేపటికి ఓ రాతిబండ పక్కన దీనంగా కూర్చొని కనిపించింది. వెంటనే తాను తీసుకొచ్చిన గడ్డి పరకలు దాని నోటికి అందించింది రెండో మేక. వాటిని తిని కాసేపటికి లేచి నిలబడిందా మేక. మిత్రమా, నువ్వు ఈ కొండని చూసి భయపడి పైకి రాలేదు. అసలు ప్రయత్నమే చేయకుండా కిందే ఆగిపోయావు. అది నీకు ఎంత నష్టం చేసిందో చూడు. అక్కడి వరకు వచ్చి ఉంటే నీకు కావాల్సినంత ఆహారం దొరికేది. కాని ఇప్పుడు చూడు, నేను తీసుకొచ్చిన ఈ కొద్ది గడ్డిపరకలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందు భయం వదిలేస్తే సగం గెలిచినట్లే అంది రెండో మేక. ఇప్పటినుంచి నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అంటూ బదులిచ్చింది మొదటి మేక. ఈ అద్భుతమైన కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఇది చేరుతుంది.